అపర్ణ తానే స్వయంగా ఒక చీర తీసుకుని కావ్యకి ప్రజెంట్ చేయడానికి ఇక కావ్య గదికి వస్తుంది. కావ్య అపర్ణను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇలా అంటూ ఉంటుంది, మీరే స్వయంగా నా కోసం నన్ను వెతుక్కుంటూ నా గది వరకు వచ్చారా, నేను నమ్మలేకపోతున్నాను అనేసి అంటూ ఉండగా ఇక అపర్ణ ఇలా అంటూ ఉంటుంది, అవును నీకోసమే చీర సారే తీసుకుని వచ్చాను. ఎటు కొన్ని రోజులైతే నువ్వు చెప్పేవన్నీ కూడా అబద్ధాలని, తప్పు నీ వైపే ఉందని రుజువైపోతుంది కదా, అప్పుడు ఎలానో మీ పెంకుటిల్లికి శాశ్వతంగా వెళ్ళిపోతావు కదా, ఇప్పుడున్న కొద్ది రోజులైనా సరే దుగ్గిరాల ఫ్యామిలీ భోగభాగ్యాలు అనుభవించు అనేసి అంటూ ఉంటే ఇక ఆ మాటలకి కావ్య ఇలా సమాధానం చెప్తూ ఉంటుంది. అయితే కొద్ది రోజుల్లో ఎలానో నాది తప్పు లేదు అనేసి రుజువైతే నేను శాశ్వతంగా ఈ ఇంట్లో దుగ్గిరాల వారి కోడల్లాగా ఉండొచ్చా అత్తయ్య అనేసి అనగానే ఇక ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది అనమాట. ఇక వీళ్ళిద్దరి డిస్కషన్ చాటుగా వింటున్న రుద్రాణి అయితే అపర్ణ వదినకి బాగా అయింది అనేసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.